ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ జనగణన అండి. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో మనకి ఫస్ట్ టైం సెన్సెస్ ఆపరేషన్స్ జరిగినాయి. అంటే జనాభా లెక్కలు అసలు ఎంతమంది ఉన్నారు మనకు పాపులేషన్ అని తెలియాలంటే జనగణన జరగాలి. దీనికోసమని ప్రభుత్వం ఎవ్రీ 10 yearsకి సెన్సెస్ జరుగుతుంది. ఇది మనకు తెలుసు, మ్యాండేటరీ. కానీ 2020 వల్ల సెన్సెస్ మన దగ్గర జరగలేదు. ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి జరగలేదు. అందుకోసమని ఈసారి మనకి ఇప్పుడు సెన్సెస్ 2026-27లో సెన్సెస్ గణన జరగబోతుందండి. దీనిలో ముఖ్యంగా ప్రభుత్వం 2 స్టేజ్ల్లో చేస్తున్నారు. ఒకటేమో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, అంటే రేపటి నుంచి జూన్ 9 వరకు. తర్వాత పాపులేషన్ సెన్సెస్ నెక్స్ట్ 2027లో జరుగుతుంది. కాబట్టి ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్కి సంబంధించి ప్రతి ఇంటికి సంబంధించి మార్కింగ్ చేయటము, ఆ గృహంలో ఎంతమంది ఉన్నారు, మొత్తం పాపులేషన్ వివరాలు ఇప్పుడే తీసుకోరండి. కేవలం హౌస్ లిస్టింగ్ మాత్రమే జరుగుతుంది. ఎన్ని హౌసెస్ ఉన్నాయని చెప్పి ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇల్లు కచ్చా హౌసా, పక్కా హౌసా, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, కంప్లీట్గా అన్నీ కూడా మార్కింగ్ చేస్తారండి. మీ దగ్గర ఎవరైనా మార్కింగ్ చేయకపోతే మార్కర్తో తప్పకుండా మీరు ఖచ్చితంగా కన్సర్న్ తహసీల్దార్కి కానివ్వండి, కన్సర్న్ మున్సిపల్ కమిషనర్కి కానివ్వండి, కన్సర్న్ వార్డు ఆఫీసర్కి కానీ తప్పకుండా తెలియజేయాలి. దీనిలో భాగంగా ప్రభుత్వం ఈసారి స్పెషల్గా ఇదంతా ఆన్లైనే జరుగుతుందండి. సార్ దీనిలో ఒక ప్రత్యేకత ఆన్లైన్ సెన్సెస్, అంటే కంప్లీట్గా యాప్ ద్వారానే జరుగుతుంది మొత్తం కూడా. అందుకోసమని మన దగ్గర జిల్లాలో ఇప్పటివరకు 2035 మెంబర్స్ని, మొత్తం ఎన్యూమరేటర్స్ని, అదే రకంగా సూపర్వైజర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి. ఏ ఇల్లు కూడా మిస్ కాదండి. ఈవెన్ టెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా కవర్ చేస్తారండి. ప్రతిదానికి నెంబరింగ్ ఇస్తారు. తర్వాత దానిలో మనిషి ఉన్నారా లేదా అనేది నెక్స్ట్ పాపులేషన్ సెన్సెస్ జరిగినప్పుడు తప్పకుండా దానిలో ఉన్నారా లేదా, లేకపోతే లేరని మార్కింగ్ చేసుకుంటారు. ఉంటే కనుక జనగణన జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఎవరు వాళ్ళకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కూడా ఈసారి కల్పించారు. మనకి se.census.gov.inలో తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క హౌస్ని మీరు ఇమీడియట్గా మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు లాస్ట్ డే అనమాట సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం కోసం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. దీనిలో మీ యొక్క నేమ్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మీ యొక్క లొకేషన్ అడుగుతుంది. సో ప్రతి ఇంటికి ఆ లొకేషన్ అనేది తప్పకుండా ఎన్యూమరేషన్ దానిలో తప్పకుండా ఎన్యూమరేషన్ హౌస్ కూడా మనకి GPS కోఆర్డినేట్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఇంటి వివరాలు, మొత్తం వివరాలన్నీ అడుగుతుంది అనమాట. అది కచ్చా హౌసా, పక్క హౌసా, ఫ్లోరింగ్ ఏముంది, రూఫ్ ఏముంది, మీ ఇంట్లో టాయిలెట్స్ కంబైన్ టాయిలెట్స్ సపరేట్గా ఉంటాయా, మీ ఇంట్లో గ్యాస్ గురించి కానివ్వండి, ప్రతిదీ అడుగుతుంది అనమాట. సో ఆ వివరాలన్నీ జస్ట్ ఈ హౌస్ వివరాలు మాత్రమే దీనిలో నమోదు చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ చేసుకొని తర్వాత అన్ని వివరాలన్నీ కూడా మొత్తం మనకి కనిపిస్తుంది అనమాట. మొత్తం డ్రాఫ్ట్ మీరు తర్వాత కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఒక ఐడి జనరేట్ అవుతుంది. సో ఈ ఐడి ప్రకారము తర్వాత మీకు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు, మీ హౌస్కి వచ్చినప్పుడు ఆ ఐడి కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు ఇంకొకసారి వెరిఫికేషన్ చేసుకొని ఎక్కడన్నా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే చూసుకొని ఓకే అనుకుంటే వాళ్ళు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే కనుక సూపర్వైజరీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఫైనల్ సబ్మిషన్ చేస్తారు. అప్పుడు కంప్లీట్ అయినట్టు లెక్క అనమాట. సో ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఈరోజు పార్టిసిపేట్ చేసి మన జిల్లా వాసులందరూ కూడా మీ యొక్క హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో మీ హౌస్ని మీరు ట్యాగ్ చేయండి. ఆన్లైన్లో ట్యాగ్ చేసి తప్పకుండా మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత రేపటి నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ అప్పుడు ప్రతి హౌస్ని కవర్ చేస్తారు. ఎందుకంటే మనం 800 మెంబర్స్కి ఒక ఎన్యూమరేటర్ని అపాయింట్ చేసాం. ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో మనకి 800 మెంబర్స్ ఉన్నారా లేదా ఎక్కువ ఉన్నారా అనే దాన్ని బట్టి హౌసెస్ అన్నీ కూడా మిస్ కాకుండా ఉండడానికి మొత్తం ఒక ఎస్టిమేషన్కి రావడం కోసం ఈ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. తప్పకుండా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈరోజు 6 o'clock యాప్ క్లోజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ, మీరే కాదు మీ బంధువులు, మీ పక్క వాళ్ళు, మీ స్నేహితులు అందరిని కూడా అవేర్నెస్ కల్పించి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. సింపుల్ ఫార్మేట్ ఉంటుందండి, చాలా సింపుల్. ఎస్ నో ఇంతేనండి. మరి మొత్తం సెన్సెస్ ఆపరేషన్ అంతా కూడా డిజిటల్ యాప్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సో వీరందరూ కూడా మీ అందరికి అవగాహన కల్పించడం కోసం రాజమౌళి గారు ఐనాపూర్ స్కూల్ అసిస్టెంట్, ఐనాపూర్ అంట,
సో వారు మీ అందరికి కూడా ఇలా కనిపిస్తారు.